నకిలీ మద్యం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. నకిలీ మద్యం కేసును కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో సిట్తో దర్యాప్తు చేయిస్తోందని, అందుకే సీబీఐకి అప్పగించాలని కోరుతున్నట్లు సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. జోగి రమేష్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికి ముందు జోగి రమేష్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని, అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్టు కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదని, పోలీసు కస్టడీలోకి వెళ్ళాక నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్టు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారని పొన్నవోలు అన్నారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోందని, దీని వెనక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉందని కోర్టుకు వివరించారు. జనార్దన్ రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దంబలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు. ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.